అనంతపురం జిల్లా రైతులకు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం సెగ తగిలింది. జిల్లా వ్యాప్తంగా 40,000 ఎకరాల్లో విస్తారంగా అరటి సాగు చేశారు. చేతికొచ్చిన పంటకు ఫిబ్రవరిలో టన్నుకు 26,000 వరకు పలికింది. అదే రేటు కొనసాగితే తమ బ్రతుకులు మారతాయని అనుకున్న రైతులకు అమెరికా, ఇరాన్ యుద్ధంతో నిరాశే మిగిలింది. ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్లాల్సిన మేలు రకం అరటి, బత్తాయి, దానిమ్మ, కర్బూజా పంటకు భారీగా డిమాండ్ తగ్గడంతో కొనేవారు లేక తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అరటి రైతులు పడుతున్న ఆవేదనపై మరింత సమాచారం మా ప్రతినిధి జీవన్ కుమార్ అందిస్తారు. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా భీకర దాడుల నేపథ్యంలో ఆ దేశ ప్రజలనే కాకుండా అనంతపురం జిల్లా రైతులు కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనము అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి రాప్తాడు మండలం గుందిరెడ్డిపల్లి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి అరటి రైతుల దగ్గర ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి పంటను చూడొచ్చు. దాదాపుగా పంట ఆల్మోస్ట్ చేతికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అరటి గెల కూడా చూడొచ్చు ఎంత పెద్ద పండు కూడా విడిచిందో. ఈ పంటని ఈ పాటికే కోయాల్సి ఉంది. అయితే ఈ దాడుల నేపథ్యంలో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించినటువంటి నేపథ్యంలో ఎవరు కూడా ఈ ఏజెన్సీ కానీ లేకపోతే వ్యాపారస్తులు కానీ ఎవరు రాకపోవడంతో రైతులు ఇట్లనే పంట పొలాల్లో వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత ఏడాది కూడా నవంబర్లో ఇదే పరిస్థితి దాపురించినటువంటి నేపథ్యంలో అప్పుడు దాదాపుగా టన్ను 2,000కు పడిపోయినటువంటి నేపథ్యంలో భారీ నష్టాలు చవిచూసినటువంటి పరిస్థితి ఉంది. అదే పరిస్థితే ప్రస్తుతం కూడా దాపురించిందని చెప్పవచ్చు. దాదాపుగా అనంతపురం జిల్లాలోనే 40,000 ఎకరాల్లో భారీ విస్తీర్ణంలో తాడిపత్రి అనంతపురం జిల్లాలో ఎక్కువగా అరటి పంటను సాగు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 15 నాటికి ఇప్పటికే కోతకాలం అయితే వచ్చేసినటువంటి నేపథ్యంలో ఇప్పటికే పంట కూడా ఒక పంట మొదటి రకం పంట అయితే కోత పడాల్సిన పరిస్థితిలో ఈ యుద్ధాల నేపథ్యంలో ధర అయితే పతనం అవుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే డిసెంబర్లో దాదాపుగా 20,000 వరకు టన్ను ఉన్నింది. ఫిబ్రవరి 20 తేదీ నాటికి దాదాపుగా టన్ను 26,000 వరకు ఉన్నింది. అయితే ప్రస్తుతం ఇప్పుడు పంట అయితే భారీగా పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడి నుంచి రైల్వే వ్యాగన్ల ద్వారా ముంబైకి వెళ్ళి ముంబై నుంచి ఓడల ద్వారా ఇతర దేశాలకు కూడా ఈ గల్ఫ్ దేశాలకి ఈ యొక్క అరటి పండును తరలించాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఈ యుద్ధాల నేపథ్యంలో ఆ యొక్క రవాణా మొత్తం కూడా స్తంభించినటువంటి పరిస్థితి నేపథ్యంలో అనంతపురం జిల్లాలో రైతులైతే భారీ నష్టాన్ని చవిచూసినటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క అరటి పండే కాదు, అరటి పంటతో పాటు కర్బూజా, దానిమ్మ, బత్తాయి ఇలాంటి పంటలు కూడా పూర్తిగా రైతులు నష్టాలు పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం అయితే మనం ఈ గొందిరెడ్డిపల్లి దగ్గర ఉన్నటువంటి రైతుల దగ్గర ఉన్నాము. ప్రస్తుతం వాళ్ళ దగ్గర మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు చెప్పండి, ఇప్పుడు పంట అయితే దాదాపుగా పూర్తిగా పంట చేతికొచ్చినటువంటి పరిస్థితి ఉంది, కానీ ఇప్పటి వరకు కూడా కోత పడలేదు. అసలు ఏం చెప్తారు దీని గురించి? చెప్పేది ఏం లేదు సార్. ఇప్పుడు ఆల్రెడీగా ఇప్పుడు ఏదో యుద్ధం వస్తుందని చెప్పేసి ఇది చేసినారు. రావడం లేదు రైతులకి దగ్గరికి అయితే వాళ్ళు ఎందుకు మళ్ళీ రావడం లేదు మళ్ళీ అర్థం కాదు మాకు. ఇప్పటికే దగ్గర అయిపోవాల్సింది, ఇప్పుడు హార్వెస్టింగ్ అయిపోవాల్సిందే, ఇంకా కావడం లేదు. ఏం చేయాలో మాకు దిక్కుదోసలేదు సార్. ప్రభుత్వం నుంచి మీరు ఏమైనా అంటే సలహాలు, ఇప్పుడు పూర్తిగా దాదాపుగా ఇప్పుడే పంట భారీగా చేతికొచ్చింది, 3 ఎకరాల్లో కూడా పంట వేసినటువంటి పరిస్థితి ఉంది. ఎకరాకి దాదాపుగా సుమారుగా 1,50,000 నుంచి 2 లక్షల వరకు ఖర్చు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇంత పెద్ద నష్టాన్ని మీరు పూడ్చుకోవాలంటే ఎట్లా చేస్తారు? ప్రజెంట్గా అయితే పెట్టేసినాం సార్, 1.5 లక్షల వరకు పెట్టేసినాము ఎకరాకు వచ్చేసి. ఇప్పుడు దాన్ని పూడ్చుకోవాలంటే ఏం లేక ఏమైనా గవర్నమెంట్ ఏమైనా కొద్దిగా హెల్ప్ చేస్తే తప్ప బయటపడలేము సార్. ఇప్పుడు వాళ్ళైతే రావడం లేదు. కనీసం ఇప్పుడు 5 రూపాయల కేజీ అన్నా కూడా రైతుల దగ్గర రావడం లేదు. వాళ్ళు ఏం చేయాలో దిక్కు దోసలేదు సార్. ఇంకా పడిపోతున్నాయి. ఇంకా ఇప్పుడు కూడా ఎండ స్టార్ట్ అయింది కదా, ఈ క్లైమేట్ ఇంకో 30 degrees అబోవ్ వేస్తే నిలబడదు సార్. తోట కూడా పడిపోతూ వస్తుంది. ఇంకా ఇప్పుడు ఏం పోయినా ఇంకో 10 రోజుల లోపల హార్వెస్ట్ చేసుకోవాలా, ఇంకా లేకపోతే అంతే. ఇంకా పంట కోయకపోవడానికి వ్యాపారస్తులు కూడా రాకపోవడానికి కారణం అంటే యుద్ధాలేనా, లేకపోతే ఈ వాతావరణ ప్రతికూల పరిస్థితుల, లేకపోతే వీధురుగాలు కూడా కొంతవరకు ప్రభావం చూపే పరిస్థితి ఉందని అన్నారు. ఇది ఎంతవరకు? వీధురుగాలు అయితే ఇప్పుడైతే క్లైమేట్ అయితే ఇప్పటికైతే బాగానే ఉంది. లాస్ట్ 1 వీక్ 1 మంత్ అయితే కొద్దిగా ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇవి టైట్ కాలేదు. అది వాతావరణం పండుగకి. ఇప్పుడు ఇంకా వాళ్ళు బూచి చెప్తున్నారంటే ఏం యుద్ధం చెప్తున్నారు. యుద్ధం వస్తుంది, మాకు ఎక్స్పోర్ట్ లేదు, ఇంకా అన్నీ లోకలే అంటే ఇబ్బంది అవుతుంది, ఎక్కువ పండిస్తాను కదా. గిట్టుబాటు ధరిస్తే కొంచెం బాగుపడతాము, లేదంటే మేము యుద్ధం చేసినట్లే ఇంకా అరటితో. ఇది ఈ గల్ఫ్ దేశాల్లో యుద్ధాల పరిస్థితి నేపథ్యంలో
అక్కడి ప్రజలైతే ప్రత్యక్షంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడైతే రైతులు పరోక్షంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వము స్పందించి రైతుల దగ్గర నుంచి పంట కొనుగోలు చేసి వారికి గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని అయితే ప్రస్తుతం ఈ గ్రామస్తులు రైతులు కోరుకున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా నవంబర్లో చవిచినటువంటి నష్టాలను ఫిబ్రవరిలో పెరిగినటువంటి ధరలతో పూర్తిగా పూడ్చుకోవచ్చని ఆశించినటువంటి ఈ రైతులకు దాదాపు ఇప్పుడు కూడా కన్నీటి పర్యంతమయ్యే ధరలు చవిచూచినటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా ఒకేసారి 10,000 టన్నుకు 10,000 రూపాయలు ధర తగ్గడంతో దాదాపుగా రైతులైతే భారీ నష్టాలు చవిచూచే పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులను ఆదుకోవాలని కూడా కోరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క అరటి రైతులనే కాకుండా బత్తాయి, దానిమ్మ, కర్బూజా ఇలాంటి రైతుల పంటలు కూడా ప్రభుత్వం పరిశీలించి రైతులకి అనుకూలంగా గిట్టుబాటు ధరలు తీసుకొచ్చి వారిని ఆదుకోవాలని రైతులైతే డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ పరశురామ్తో జీవన్ కుమార్, రాజ్ న్యూస్, అనంతపురం నుంచి.